డిఎస్సిలో ఎంపికైన వారికి అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం. కేవలం 55 రోజుల్లో డిఎస్సి ఫలితాలు వెల్లడించాం. మరో 10 రోజుల్లో నియామక పత్రాలు అందించి దసరాలోపే అభ్యర్థుల కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పేలా చేస్తాం అని ముఖ్యమంత్రి తెలిపారు. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టును పలువురు మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం ఆయన విడుదల చేశారు. నేటి నుంచి డిఎస్సి ధ్రువపత్రాల పరిశీలన. అర్హులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం. ధ్రువపత్రాల సేకరణపై అభ్యర్థుల్లో ఆందోళన. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు మేరకు ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలిపారు. ఆ తేదీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ జాబితాలు డిఈఓ వెబ్సైట్లోనూ ఉంటాయన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్, డిఎస్సి, కుల సర్టిఫికేటు, 1 నుంచి 7 తరగతుల స్టడీ సర్టిఫికేట్లతో పాటు 2 సెట్లు జిరాక్స్ పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలన్నారు. టీజీపీఎస్సీలో జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత 15 లేదా 30 రోజులకు 1:3 నిష్పత్తుల అభ్యర్థులు ప్రకటిస్తారు. డిఎస్సిలో మాత్రం జీఆర్ఎల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించారు. దీంతో పలు రకాల ధ్రువపత్రాలను ఎలా తెచ్చుకోవాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కుల తదితర సర్టిఫికేట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దాన్ని అధికారులు పరిశీలించి జారీ చేయడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. దానికి తోడు 2000 సంవత్సరం లోపు 1 నుంచి 7 తరగతులు చదివిన వారికి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఆనాడు ఉన్న పలు స్కూళ్ళు ఇప్పుడు లేనందున తహసీల్దార్ నుంచి స్థానిక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. బదిరులు, వినికిడి లోపం ఉన్నవారు ఆయా ధ్రువపత్రాలను హైదరాబాద్ కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రికి వచ్చి తీసుకోవాలి. అలాంటి వారు దాదాపు 300 మంది వరకు ఉండొచ్చని అంచనా. హడావిడిగా ధ్రువపత్రాలు పరిశీలిస్తే సమస్యలు రావచ్చని డిఈఓలు ఆందోళన చెందుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.